క్లైమాక్స్లో మనకి కళ్ళ నీళ్ళు వచ్చేలా చేశాడు. అంత బాగా, అంత మంచి యాక్టరు. నాకు అంటే హైట్ తక్కువ వాళ్ళని అమీర్ ఖాన్ అంతడు అనిపిస్తుంది. అమీర్ ఖాన్కి హైట్ ఏం పెద్ద లేదు కదా. సో ఆల్ ది బెస్ట్, చాలా బాగా చేసావు. యూ గాట్ ఎ లాంగ్ లైఫ్. విశ్వక్ నువ్వు ఎక్కడ పెట్టావు సార్? నీకెలా తెలుసు? అంటే మేము లైబ్రరీలో కలిసినాం సార్. అట్లా నువ్వు కూడా లైబ్రరీకి కూడా లైబ్రరీలో ఉన్నప్పుడు కలిసిన. నేను పుస్తకం చదువుతుండే, ఆయన అక్కడ టేబుల్ మీద పుస్తకం చదువుతుండే. భలే చదువుతున్నావు ఇట్రా అని చెప్పి పిలిచి. నిజమేనా ఇది? లైబ్రరీనా? టేబుల్ అంటే కలవడం వరకు నిజం. అంటే బాగోదని పబ్ని లైబ్రరీ అని చెప్తున్నారేమో డౌట్ వచ్చి అడిగాను. అట్లాగా, వెరీ గుడ్. ఇది క్యూటీ పోరి ఎంత చక్కగా ముద్దుగా ఉందో సినిమాలో. ఇప్పుడు కనపడేదానికన్నా ఇంకా చాలా బాగుంది సినిమాలో. చాలా బాగా చేసింది. நம்ம தமிழ் பொண்ணு இது, அங்கேருந்து வருது. మణిమేగలై, స్నేహ మణిమేగలై. సో క్యూట్, వెరీ నైస్. యూ డన్ ఎ గ్రేట్ జాబ్ అండ్ యూ గాట్ ఎ గుడ్ ఫ్యూచర్ ఇన్ தெலுங்கு. தமிழில் நான் சொல்ல முடியாது. இங்கே உனக்கு நல்ல ஃப்யூச்சர் இருக்குது. அதெல்லாம் ஒத்துக்காத, பார்த்து ஒத்துக்கோ. సార్ ఈవిడకు కూడా ఇక్కడే తెలుగులో స్థిరపడిపోయి పెళ్లి చేసుకునే లక్షణాలు ఏమన్నా కనిపిస్తాయి? నేను కొంతమందికి పెళ్లి చేశాను. చెప్పండి అలానే ఏదైనా. You act for 10 years here and get married to a Hyderabad man and settle here. సో ఇక్కడ నాకు విశ్వక్సేను నేను ఒక 5-6 ఏళ్ళుగా ఓ సినిమా చేయాలనుకుంటున్నాం. అతను చెప్తాడు, నేను చెప్తాను, కనపడి కావలించుకుంటాం, తర్వాత మర్చిపోతూ ఉంటాం. ఇప్పుడు నాకు కనపడినప్పుడు నువ్వు డబ్బులు ఎంత తీసుకుంటావో చెప్తే ఇస్తా. విశ్వక్సేన్ తోటి సినిమా చేయాలని ఉంటుంది. టైం రావట్లేదు, త్వరలో వస్తుంది, చేద్దాం. ఆలస్యమైన అమృతం. రెడీ. ఏమయ్యా, నీ గ్యాంగ్ మొత్తం రిప్రజెంట్ చేస్తూ నువ్వు రావా? అంటే ఆ దోస్తానా నువ్వు ఆ మోటార్ బైక్ మీద వెళ్ళి వాళ్ళందరినీ కొడుతుంటే అందులో దూకి ఎంత బాగా చేసావా. అందుకని థ్యాంక్ యూ సో మచ్ సార్. అందుకని ఆ గ్యాంగ్ మొత్తానికి రిప్రజెంట్ చేస్తూ నిన్ను ఇక్కడ చూడడానికి ఇంత డీసెంట్గా ఉన్నావు కదా, అక్కడ అచ్చు పోకి అట్లా ఉన్నావు. జస్ట్ క్యారెక్టర్ సార్, నేను నిజంగా డీసెంట్ సార్. నిజంగా క్యారెక్టర్లో నేను ఇక్కడ చూసి ఆశ్చర్యపోయాను. నేను అక్కడెక్కడో అక్కడ చూశాను, కానీ తర్వాత ఈ క్యారెక్టర్ చూసిన తర్వాత నేను చూడడం ఇప్పుడే చూస్తున్నా. ఇంత డీసెంట్గా ఉన్నాడు. అలాగా అతను చాలా షాబీగా చూపించారు సినిమాలో. క్యారెక్టర్ అది, క్యారెక్టర్ సార్. సో దేర్ ఈస్ నైస్, యు ఆర్ అసోసియేటెడ్ విత్ దిస్ వాసు అండ్ శ్రీదేవి. నైస్ ఫర్ యువర్ సపోర్ట్. ఏమయ్యా, నేను డైరెక్టర్ తర్వాత ఇంటరాక్ట్ అయింది ఎక్కువ మ్యూజిక్ డైరెక్టర్ తోటి. ఆ రోజు మన ఇద్దరు అనుకున్న, నేను ముందు తెల్లపోరి సాంగ్ వదలవయా అంటే శ్రీదేవిని వాసు కాదు లవ్ సాంగ్ వదులుదామన్నారు. ఆ తెల్లసూరి సాంగ్ వదలగానే పీక్ అయింది. బాగుంది. నైస్ జాబ్ చూశాను నేను.